శ్రీ గురుభ్యో నమః. మనం నేటి చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి నవంబర్ నెల 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు వారి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి విద్య మరియు ఉద్యోగం అలాగే ఆరోగ్య విషయాలలో ఎలాంటి ఫలితాలను పొందుతారు, ఈ రాశి వారు ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి నవంబర్ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో కూడా చూద్దాం. ఈ రాశి వారికి వృషభ రాశిలో వక్రగతిలో ఉన్న గురుడు, అలాగే మేషరాశిలో బుధుడు మరియు కర్కట రాశిలో కుజుడు మరియు కుంభరాశిలో వక్రగతిలో ఉన్న శని భగవానుడు, అలాగే పంచమ స్థానంలో కేతువు మరియు 11వ స్థానంలో రాహువు, 7వ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితి కారణంగా వృషభ రాశి వారికి నవంబర్ నెల మొదటి 2 వారాలు అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే వీరికి కర్కట రాశిలో సంచరిస్తున్న కుజుడు ఈ సమయంలో ఆరోగ్యపరంగా అనుకూల ఫలితాలను ఇస్తాడు. అలాగే మీకు ఈ సమయంలో అనారోగ్య సమస్యలు ఉన్నా సరే అవి తగ్గిపోవడంతో పాటుగా మీకు ఆకస్మిక ధనలాభాన్ని కలిగిస్తాడు. ఈ రాశి వారికి ఈ నెలలో 7వ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడి కారణంగా ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరికి ఈ నెలలో రాహువు అనుకూలంగా ఉన్న కారణంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. అలాగే వీరికి ఈ సమయంలో జన్మరాశిలో గురుడు వక్రగతిలో సంచరిస్తున్న కారణంగా ఈ రాశి గల విద్యార్థులకు మరియు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి తృతీయ స్థానంలో కుజుడు సంచరిస్తున్న కారణంగా ఈ సమయంలో ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలను పొందుతారు. వీరు ఈ సమయంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలను పొందుతారు. అలాగే మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయి. ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటున్నారో వారికి కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే మెడిసిన్ చదువుకునే విద్యార్థులు కూడా ఈ సమయం మంచి ర్యాంకులు వస్తాయి. మీరు ఈ సమయంలో కుటుంబ పరంగా కూడా అనుకూల ఫలితాలను పొందుతారు. మీరు మీ అన్నదమ్ములతో, మీ అక్క చెల్లెలతో ఎంతో సంతోషంగా ఉంటారు. ఈ రాశి గల ఉద్యోగస్తులు ఈ సమయంలో స్థానచలనం ఉంటుంది. ఈ రాశి గల నిరుద్యోగులు కూడా ఈ సమయంలో ఉద్యోగాలు వస్తాయి. అలాగే వీరు ఈ సమయంలో దాన ధర్మాలు చేస్తారు. వీరికి ఈ సమయంలో ధన వ్యయం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఈ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల మీరు రోడ్డు మీద నడిచేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి వారికి నవంబర్ నెలలో గురుగ్రహం లగ్న స్థానంలో సంచరిస్తున్న కారణంగా మీరు ఈ సమయంలో పెద్దలను అలాగే గురువులను గౌరవిస్తే మంచిది. వృషభ రాశి వారికి ఈ సమయంలో శని భగవానుడు 11వ స్థానంలో వక్రగతిలో సంచరిస్తూ 4వ స్థానాన్ని వీక్షిస్తున్న కారణంగా మీరు మీ బంధువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీకు బాగా తెలిసిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీరు ఈ సమయంలో మీ బంధువులు కానీ, మీ స్నేహితులను కానీ గుడ్డిగా నమ్మకూడదు. అలాగే ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీ కడుపులో ఉన్న బిడ్డకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు ఈ సమయంలో ఎక్కువ ప్రయాణాలు చేయకూడదు. మీరు ఈ సమయంలో తీర్థయాత్రలకు వెళ్తారు. అలాగే విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు. అంతేకాదు వృషభ రాశి వారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. ఈ రాశి వారికి ఈ సమయంలో గురుడు మరియు శని భగవానుడు వక్రగతిలో సంచరిస్తున్న కారణంగా ప్రతిరోజు గురుగ్రహ స్తోత్రాలను పారాయణం చేయాలి. నవగ్రహాలలో శనిగ్రహం దగ్గర ప్రతిరోజు దీపారాధన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోవడంతో పాటుగా గురుగ్రహం మరియు శని భగవానుడు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.